టైం అయితే 5:50 అవుతుంది. చూడండి అసలు 5ంటికే తెల్లారినట్టుంది. ఎస్. ఓ థ్యాంక్ యూ సో మచ్. సాల్ట్ ఓకే. ఉప్పు అడిగినా. ఓకే థ్యాంక్ యూ. అసలు తెల్లారడం 5ంటికి అవుతుందో 4:30కి అవుతుందో కూడా తెలుస్తలేదు. అగోండి అది ఎంట్రన్స్. లాస్ట్ రేస్ బండేరస్ ఈ హోటల్ పేరు. మొత్తం జంగల్లో ఉన్న ఫీలే ఉంది. ఇది రిసెప్షను. డే 3 ఈరోజు. చూపిస్తాను చాలా. ఇంకోండి ఇక్కడ పక్కకే రెస్టారెంట్ ఫ్రెష్గా ఉండి పెట్టేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది అసలు. నేను నైట్ సెటప్ చూడాల్సింది. ఇప్పుడే వచ్చిర్రు ఆ రిసెప్షన్లో పనిచేసే అతను ప్లస్ ఇక్కడ పనిచేస్తాము. గిన్నెలు చూడండి ఎట్లా తగిలిచ్చారు. ఇంకోండి. సో ఇక్కడ అంత సీటింగు, అక్కడ బారు. ఇంకో నైట్ ఇవన్నీ పెట్టి వెళ్ళిపోయారు 10ంటికి. 10 లోపే వెళ్ళిపోయినారు. 9:30కి అట్లా. ఇది చూడండి. ఆ పైన ఏమో ఒక సూట్ అప్గ్రేడ్ ఇచ్చిండు. ఒక హోటల్ రూమ్ సూట్ లాగా ఇచ్చిండు. ఇంకా కిందనేమో ఈ రూమ్స్ ఇచ్చిండు. చెట్లు చూడండి. ఇది వ్యూ. ఒకటే ఫ్లోరు అంటే 2 ఫ్లోర్లు అని చెప్పుకోవాలి. ఈ ఫ్లోర్లో 2 రూమ్లు, ఆ పైన ఒక సూట్ ఇచ్చిండు. సో ఈరోజు అయితే మాన్యుయల్ ఆంటోనియో నేషనల్ పార్క్. ఈ పార్క్ టికెట్స్ ఆన్లైన్లో ఆల్రెడీ కొనేసినాము. మనిషికి $16 ఒక రోజుకి. అండ్ నిన్న మ్యాంగ్రోవ్ టూర్ వెళ్ళినాము. అంటే మొత్తం నీళ్ళ మధ్యలోంచి తీసుకొని వెళ్తాడు. అది కూడా నేను వీడియోస్ మీకు చూపిస్తా, అప్లోడ్ చేస్తా. జంగల్లో నీళ్ళ మధ్యలో నుంచి మ్యాంగ్రోవ్స్ అంటారు వాటిని నుంచి తీసుకొని పోతాడు. దానికి మనిషికి $35 తీసుకుంటూ ఆల్మోస్ట్ 2 గంటలు మమ్మల్ని తిప్పుతూనే ఉన్నాడు వాటర్లో. మాకు మంకీస్ కనపడ్డాయి. కొన్ని యానిమల్స్ని కూడా స్పాట్ చేయొచ్చు అన్నట్టు. మాకైతే మంకీస్ కనపడ్డాయి. అండ్ ఇంకా మంకీస్ కాకుండా అంటే స్లాత్స్, ఔల్స్ అదనమాట. సో చూసిరా ఇంత తెల్లారినా కూడా అసలు ఎట్లా అనిపిస్తుంది. ఇక్కడికి చూద్దాం వ్యూ. ఇక్కడ ఒక సీటింగ్ ఏరియా ఇచ్చిండు. పర్పుల్ ఫ్లవర్స్ ఇక్కడ, అక్కడ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అయితే అసలు ఇంకా మొత్తం ఎక్కడ చూసినా అవే ప్లెంటీ. మరి ఇది పార్కింగ్ లాట్ ఉన్నట్టుంది. సౌండ్స్ పొద్దున్న లేచే వరకే ఫుల్. సో 6 o'clockకి బేసికల్లీ వాళ్ళు. సో 7కి ఫ్రీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. చూపిస్తా.